హాయ్ అండి అందరికీ. ఈరోజు జనుము దున్నుతున్నాము. వర్షం పోయింది మా దగ్గర. ఇది పచ్చి రొట్టెకి జనం చల్లుతామండి. 30 నుంచి 35 రోజుల్లో దున్నుకోవాలి. లేదంటే నార్జాగిది మళ్ళీ దుక్కి నిండా ఏరేయాలన్నట్టు. అలా కాకుండా 30 నుంచి 35 రోజులు అయితే నార సాగకుండా మంచిగా ఉంటుందండి. పిండి పిండిగా ఉంటుంది, కాడ పిండి పిండిగా ఉంటుంది. పచ్చి రొట్టె ఎరువుకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడిద్ది. చూడండి మా జనుము ఎలా ఉందో. నేనే రోటావేటర్ వేస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. అంటే గడ్డి గినక ఏం మొలవలేదు. పోయినసారి మొక్కజొన్న వేసిన దుక్కిది, అందుకని ఏం మొలవలేదని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మొలిసిందో జనుము. పంట పండే గింజలు మనం చల్లినా మొలవు. ఈ గింజలు అయితే చూడండి ఎంత బాగా మొలిసాయో. గింత కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మొలిసాయి. చాలా అంటే చాలా నీట్గా మొలిసాయి. ఎప్పుడైనా టాటర్ దున్నేటప్పుడు జనుము దున్నేటప్పుడు ఏంటంటే టైర్లు తడిసేటట్టు ఉండాలండి. అంటే ఆ పచ్చి రొట్టె ఎరువు మనం పిండి పిండి అవుతుంది కదా రోటావేటర్లో పడి నలిగి. అలా టైర్లు తడవాలి దున్నేటప్పుడు. తడిస్తే ఏంటంటే పచ్చి రొట్టె ఎరువు మంచిగా నేలకు పట్టిద్దని, బలంగా నేల కూడా బలంగా ఉంటుందని అర్థం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉన్నదో మాది. వర్షం పోయింది. ఈరోజుకి 33 రోజులు జనుము. చూడండి మేము దున్నేస్తున్నాము. ఇలా దున్నేయటం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎన్ని రోజులకు దున్నుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జనుము ఎన్ని రోజులకు దున్నుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తోట దుక్కి ఎలా చల్లుతారు అనేది మాకు కూడా తెలిస్తే మేము కూడా అలా చేస్తాం కదండి. అలా మహిళా రైతుని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.